హలో అందరికి, ఎలా ఉన్నారు మిత్రులారా? నేను మీ దేవ్. చిన్న విరామం తర్వాత ఒక చక్కటి కథతో మీ ముందుకి వచ్చాను. ఈరోజు బంటి స్నూపీ కథ వినబోతున్నాం. రెడీనా మీరు? మొదలెడదామా? ఒకరోజు సాయంత్రం ఒక చిన్న గ్రామంలో బాగా వర్షం పడుతుంది. ఒక పెద్ద చెట్టు కింద ఓ కుక్క ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఆ కుక్క పేరు స్నూపీ. స్నూపీ గోల్డెన్ రంగులో ఉంటుంది. మనసు బంగారంలా మృదువుగా ఉంటుంది. కొద్దిసేపటికి గాలి బలంగా వీచి ఒక్కసారిగా ఒక చెట్టుకొమ్మ విరిగి బంటి కాళ్లమీద పడింది. అదెలాగో తప్పించుకుంది, కాని ఇక నడవలేకపోయింది. స్నూపీ కదలలేక నొప్పితో మురిగింది. ఊ! ఆ శబ్దం దగ్గర్లోని గోడలో ఉన్న ఒక చిన్న రంధ్రంలో దాక్కున్న పిల్లికి వినిపించింది. ఆ పిల్లి పేరు బంటి. బంటి చిన్నదే, కాని మనసు చాలా పెద్దది. తర్వాత బయటకు వచ్చి దూరంగా చూసింది. చెట్టు కింద బంటి పడిపోయింది. స్నూపీ మొదట భయపడ్డాడు, కాని ధైర్యం చూపి నెమ్మదిగా దగ్గరికి వెళ్ళింది. ఏమైంది మిత్రమా? అని సున్నితంగా అడిగింది. స్నూపీ బాధగా చెప్పింది, చెట్టుకొమ్ము నా కాలుమీద పడింది. చలిగా ఉంది, దాహంగా ఉంది, నా కాలు బాగా నొప్పిగా ఉంది. బంటి చుట్టూ చూసింది. ఒక పాత ఇంటి దగ్గర పాత గుడ్డ కనిపించింది. దానిని నోటితో లాగుతూ స్నూపీ దగ్గరికి తీసుకెళ్లి దానిపై కప్పేసింది. తర్వాత ఒక చిన్న బాటిల్లో నీళ్లు తీసుకొని స్నూపీకి ఇచ్చింది. పక్కనున్న మొక్కల్నుండి కొంత ఆకులు తెచ్చి ఆకుల రసం తీసి కాలుమీద పోసి కట్టుకట్టింది. భయపడుకు మిత్రమా, ఉదయానికి తగ్గుతుంది అని స్నూపీకి ధైర్యం చెప్పింది. నువ్వు కొంచెంసేపు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో. స్నూపీ చిరునవ్వు నవ్వి కళ్ళు మూసుకొని నిద్రపోయింది. రాత్రి ముగిసే సమయానికి వానకూడా ఆగిపోయింది. మరుసటి ఉదయం బంటి లేచింది. కాలు బాగైందని గమనించింది. చుట్టూ చూసింది, కాని బంటి కనబడలేదు. దానికోసం చాలా రోజులు వెతికింది, దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత బంటి రోడ్డుమీద తిరుగుతూ ఉండగా మ్యావ్ మ్యావ్ అని శబ్దం విన్నది. వెంటనే ఆ పక్కగా పరిగెత్తింది. చూస్తే స్నూపీ ఒక గుంటలో పడి బయటకు రావడానికి కష్టపడుతోంది. స్నూపీ ఒక్క క్షణం ఆలోచించలేదు. వెంటనే ఒక తాడు వెతికాడు. తన నోటితో పట్టుకుని గుంటలోకి వేశాడు. ధైర్యంగా ఉండు బంటి అని అరిచాడు. బంటి తాడును గట్టిగా పట్టుకుంది. స్నూపీ తన శక్తినంతా ఉపయోగించి లాగాడు. చివరికి బంటి సురక్షితంగా బయటకు వచ్చింది. ఇద్దరూ మట్టితో నిండిపోయి ఉన్నా ముఖాల్లో ఆనందం, కళ్లల్లో కృతజ్ఞత. స్నూపీ నవ్వుతూ చెప్పాడు, నేను చేసింది ఏమీ లేదు బంటి. నిజానికి నువ్వు ఆ రోజు భయపడకుండా నన్ను కాపాడావు కదా. ఇప్పుడది నా వంతు. నువ్వు నన్ను కాపాడావు, ఈరోజు నేను నిన్ను కాపాడాను. బంటి నవ్వుతూ అంది, స్నేహం అంటే అదే కదా. ఆ రోజునుంచి ఇద్దరూ విడదీయరాని స్నేహితులయ్యారు. పిల్లలు, ఈ కథ మనకు చెప్తుంది, ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు భయపడకుండా సహాయం చెయ్యాలి. మన మంచితనం ఎప్పటికైనా తిరిగి మనకు వస్తుంది. ఈ కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం కొత్త కథతో. బాయ్ ఫ్రెండ్స్.